Okay. Hi guys, welcome back. This is Pawan. Right. So, previous two videos లో నేను మీకు ఎగ్జాక్ట్ సెనారియో లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కి అండ్ ఇన్స్టిట్యూట్ స్టైల్ టీచింగ్ కి లేదా ఇన్స్టిట్యూట్ స్టైల్ రెండర్స్ కి మీకు డిఫరెన్స్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టూ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు మిస్ అయితే సో యూ కెన్ సీ హియర్. సో దిస్ ఇస్ అవర్ ఛానల్ రియల్ టైమ్ డిజైన్ తెలుగు అని ఉంటుంది. అండ్ టూ వీడియోస్, ఈ టూ వీడియోస్లో నేను ఎగ్జాక్ట్గా మీకు నేను రియల్ టైంలో ఎట్లయితే నేను డిజైన్ చేస్తాను నా రెండర్స్ ఎట్లా ఉంటాయి అండ్ స్టార్టింగ్లో మేము వర్క్ నేర్చుకొని అప్పుడే లైక్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు నా రెండర్స్ ఎట్లా ఉన్నాయి అనేది నేను డిఫరెన్స్ చాలా క్లియర్గా ఈ రెండు వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఓకే, సో ఈ రెండు మీరు చూడొచ్చు. అండ్ థర్డ్ వీడియోలో ఇంకా నేను ఐ బి ప్రొసీడింగ్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద 3ds Max. సి, సో ఈ సాఫ్ట్వేర్ని నా దిస్ ఇస్ ద 3ds Max ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అయిన తర్వాత ఇట్లా 4 క్వాడ్రంట్స్ కనిపిస్తాయి. ఈ సాఫ్ట్వేర్ని బిల్డింగ్ ఎక్స్టీరియర్ మోడలింగ్కి అండ్ ఇంటీరియర్ డిజైన్కి ఐసోమెట్రిక్ వ్యూస్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం ఫర్ ద 3D మోడలింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. లైక్ ఎక్స్టీరియర్ బిల్డింగ్స్ తీసుకున్నాము, రెండర్స్ కావాలి, ఎలివేషన్ రెండర్స్ కావాలి, ఆ రెండర్స్ అన్నిటినీ మనం దీంట్లో డిజైన్ చేస్తాము. కాన్సెప్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టీరియర్ కాన్సెప్ట్స్, వాటికి కావాల్సిన వాక్ త్రూస్ కూడా మనం ఇక్కడే డిజైన్ చేస్తాము. కానీ వాక్ త్రూస్ కంటే ఎక్కువ ఇమేజెస్ మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇంటీరియర్స్ ఆల్సో. జస్ట్ సెకండ్ ఒకసారి చూడండి నా వర్క్స్, నేను మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో కొన్ని వర్క్స్ నేను చేసినవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. లైక్ దిస్ వన్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఎక్స్టీరియర్ పార్ట్ కాన్సెప్ట్ అని చెప్పాను మీకు. ఇక్కడ కాన్సెప్ట్ అంటే సో దిస్ వైట్ కలర్ పార్ట్ మీకు బేస్ వాల్స్ కాకుండా పైన ఏదైతే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయో దిస్ వైట్ కలర్ పార్ట్ అండ్ వర్టికల్స్ కనిపిస్తున్నాయి, దీస్ ఆర్ కాల్డ్ ది లూవర్స్. మనం ఐరన్ రాడ్స్ తో ఇస్తాము ఇక్కడ కొన్ని. అండ్ ఇక్కడ హారిజంటల్ గా నేను ఇక్కడ లూవర్స్ చూపించాను అండ్ దిస్ ఇస్ ద సిఎన్సి ప్రొఫైల్. సో ఇదంతా మనం కాన్సెప్ట్ అంటాం. సో బిల్డింగ్ కి ఎక్స్టీరియర్ కాన్సెప్ట్, ఇది ఒక కమ్యూనిటీ. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ అనదర్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ దీంట్లో కూడా చూడండి ఒకసారి, దిస్ బ్రౌన్ కలర్ వన్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ పైన కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ఆల్సో వన్ కాన్సెప్ట్. హియర్ ఆల్సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. బేస్ వాల్ తప్ప మీకు బయట ఏదైనా ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏమైనా కనిపిస్తున్నాయంటే దోస్ ఆర్ ద కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ విల్లాస్. సో ఇది ఒక ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఇవి. అండ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్, వైట్ కలర్ ఎలిమెంట్ అండ్ స్టోన్ క్లాడింగ్. విండోస్ కూడా ఎలిమెంట్స్ ఇచ్చాము అండ్ దీస్ ఆర్ ద లూవర్స్ ఫర్ వాష్రూమ్ వెంటిలేటర్స్. ఓకే, సో దిస్ ఈస్ వన్ కాన్సెప్ట్ ఫర్ ద ఇండిపెండెంట్ హౌస్, లైక్ విల్లా అంటాం మనం. నెక్స్ట్ పార్ట్, సో దిస్ ఇస్ వన్ పార్ట్. నెక్స్ట్, సో కెమెరా వ్యూస్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ వన్ కెమెరా వ్యూ అండ్ దిస్ ఈస్ వన్ కెమెరా వ్యూ. సో దిస్ ఇస్ వన్ కెమెరా వ్యూ. ఇవన్నీ నేను గేటెడ్ కమ్యూనిటీ మొత్తం లైక్ ఏరియల్ వ్యూలో నేను చూపిస్తున్నప్పుడు సో దిస్ ఇస్ వన్ కెమెరా వ్యూ. ఓకే, నెక్స్ట్, సో దిస్ ఇస్ వన్ మోడర్న్ అపార్ట్మెంట్ అండ్ ఇంటీరియర్స్, లివింగ్ రూమ్, లివింగ్ ఏరియా. నెక్స్ట్ కెమెరా యాంగిల్. సో ఇది ఆపోజిట్ లో ఉన్న పార్ట్. సో దీని ఆపోజిట్ లో ఉన్న పార్ట్. నౌ దిస్ ఇస్ వన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ డైనింగ్ వ్యూ, back side crockery unit, bedroom, another camera for the same bedroom, another concept. Next, dry kitchen and wet kitchen, office room. ఈ క్లయింట్ ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన పోర్షన్, ఇతను వీళ్ళు వర్క్ చేసే పార్ట్ అంతా నాకు ఒక రూమ్ లాగా కావాలి అంటే సో నేను ఇట్లా డిజైన్ చేసి ఇచ్చాను. సో దిస్ ఇస్ వన్ పార్ట్. కమర్షియల్ ఇంటీరియర్ ఫర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, కమర్షియల్ ఇంటీరియర్ ఫర్ ఎ సెరామిక్ షోరూమ్,
ఐసోమెట్రిక్ వ్యూస్ అన్నాను. దీస్ ఆర్ ద ఐసోమెట్రిక్ వ్యూస్. అంటే 2D ఫ్లోర్ ప్లాన్ ని 3Dలో మనం డిస్ప్లే చేస్తాం. మేబీ మీరు ఎప్పుడైనా బ్రౌచర్స్ చూస్తుంటే, లైక్ రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా బ్రౌచర్స్ చూస్తుంటే, సో మీ ఫ్లాట్ 3Dలో ఇట్లా కనిపిస్తుంది అని మనం 3Dలో ఇట్లాగా మొత్తం డిజైన్ చేసి ముందే ఇచ్చేస్తాం. ఓకే, లైక్ టెంటేటివ్గా ఇట్లా ఉంటుంది, లివింగ్ రూమ్ ఇట్లా ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా ఉంటుంది. సో దెర్ ఈస్ అన్ అటాచ్డ్ వాష్రూమ్ హియర్. నెక్స్ట్ అండ్ కిచెన్ ఎదురుగా డైనింగ్ స్పేస్, సెకండ్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ and a small balcony space. Okay, so these are called the isometric views. Next part, 2D detailing. ఇంటీరియర్స్ లో కానీ ఎక్స్టీరియర్ లో కానీ మనం 3Dలో, సో ఇట్లా 3Dలో చూపించినప్పుడు చూడండి, సో ఇది ఎంత హైట్ ఇచ్చాము అండ్ వీటి డెప్త్ ఎంత ఉంది అండ్ లెంత్ ఎంత ఉంది అనేది ఈ డైమెన్షన్స్ మనం 3Dలోది మళ్ళీ 2Dలో ఇట్లా మెన్షన్ చేసి క్లియర్గా ఇస్తాం. మేబీ a manual process in the execution or a modular fitting. సో ఏదన్నా సరే మనం 2D ఇట్లాగా కంప్లీట్గా AutoCADలో డిజైన్ చేసి ఇస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద 2D డీటెయిలింగ్స్. సో దిస్ ఈస్ అనదర్ 2D డీటెయిలింగ్ ఫర్ ఎ బ్యాక్ ప్యానల్. నెక్స్ట్ 2D డీటెయిలింగ్, ఇక్కడ చూడండి, ఇది బెడ్రూమ్ 2D డీటెయిలింగ్ పార్ట్. సో ఇది బెడ్ ఎంత హైట్ తీసుకున్నాము అండ్ లెంత్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది అనేది మళ్ళీ హైట్లో మెన్షన్ చేస్తాము, లైక్ టాప్ వ్యూలో మెన్షన్ చేస్తాము. సో దట్స్ నాట్ నెసరీ, ఇది బ్యాక్ ప్యానల్ కాబట్టి మనం ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ చేసిన పార్ట్ అంతా ఇది ఎట్లా కనబడుతుంది అనేది 2D డీటెయిలింగ్లో ఇస్తాం. ఓకే, సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవన్నీ నేను క్రియేట్ చేసింది కొన్ని 3ds Maxలో చేశాను, కొన్ని స్కెచ్అప్లో చేశాను. సో రెండు ఇవి మోడలింగ్ సాఫ్ట్వేర్స్, 3ds Max అండ్ స్కెచ్అప్. తర్వాత ఇమేజెస్గా ఫామ్ అవడానికి మనకి రెండరింగ్ సాఫ్ట్వేర్స్ కావాలి. సో దోస్ ఆర్ కరోనా, వీరే అండ్ లూమియన్ సాఫ్ట్వేర్స్. సో కంబైన్డ్గా ఒక 6 or 7 సాఫ్ట్వేర్స్ నేను యూస్ చేస్తూ ఉంటాను, లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ టైమ్ సినారియో. క్లయింట్కి అవుట్పుట్ ఇచ్చేది, లైక్ వాళ్ళ టైమింగ్ని బట్టి అండ్ వాళ్ళు ఇచ్చిన లైక్ మాకు ఇంత డీటెయిలింగ్ కావాలి అనే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం అనేది. ఎక్కువ డీటెయిలింగ్ కావాలి అంటే మోస్ట్లీ ఫర్ ద ఇంటీరియర్స్ 3ds Max యూస్ చేస్తాం, అండ్ మోస్ట్లీ ఫర్ ద ఎక్స్టీరియర్ డీటెయిలింగ్ పార్ట్ ఎక్కువ కావాలి అంటే 3ds Max ప్లస్ కరోనా యూస్ చేస్తాం, లేదా 3ds Max ప్లస్ లూమియన్ యూస్ చేస్తాం. ప్లస్ లూమియన్ లేదా ప్లస్ కరోనా అని చెప్తున్నారు కదా. సో 3ds Max ఈస్ ద మోడలింగ్ సాఫ్ట్వేర్ అండ్ లూమియన్ కానీ లేదా కరోనా కానీ వీరే కానీ, సో దీస్ ఆర్ ద రెండరింగ్ సాఫ్ట్వేర్స్. ఎందుకు రెండరింగ్ సాఫ్ట్వేర్ అండ్ మోడలింగ్ సాఫ్ట్వేర్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే, ఓన్లీ మోడలింగ్ పర్పస్కి మనం ఈ సాఫ్ట్వేర్స్ యూస్ చేసినప్పుడు అది ఇమేజ్గా ఫామ్ అవడానికి, లైక్ స్కెచ్ నుంచి ఇమేజ్కి ఫామ్ అవడానికి మనకు కంపల్సరీగా రెండరింగ్ సాఫ్ట్వేర్ మనం ఎక్స్టీరియర్ ఇంకొక లైక్ ప్లగిన్ లాగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఇన్బిల్ట్ అయి ఉండదు, సపరేట్గా రెండరింగ్ సాఫ్ట్వేర్ మనకు కావాలి. సో ఇవి రెండు కాంబినేషన్, మేబీ మీరు స్కెచ్అప్ తీసుకున్నా సరే రెండరింగ్ సాఫ్ట్వేర్ కరోనా యూజ్ చేయొచ్చు, వీరే యూజ్ చేయొచ్చు, లేదా లూమియన్ యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఎన్స్కేప్ అని ఉంటుంది, సో ఆ ఎన్స్కేప్ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేయొచ్చు. సో అవి ఓన్లీ రెండరింగ్ సాఫ్ట్వేర్ సపరేట్గా ఉంటాయి. రెండరింగ్ సాఫ్ట్వేర్లో మనం మోడలింగ్ చేయలేము, మోడలింగ్ సాఫ్ట్వేర్లో రెండర్ చేయలేము. రెండర్ చేయొచ్చు, కానీ ఆర్నాల్డ్ అని ఒక రెండర్ ఉంటుంది 3ds Maxలో. మీకు ఈ ఆర్నాల్డ్ రెండర్తో మీకు వచ్చే అవుట్పుట్స్ కంటే వీరే కానీ లేదా కరోనా కానీ ఆర్ లూమియన్ కానీ ఇంకా ఎక్సలెంట్గా వస్తాయి, లైక్ ద రియల్ టైమ్ న్యూస్. సో ఆ రియల్ టైమ్ న్యూస్ ఏంటంటే, జస్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాను నేను పైన అప్పర్ క్యాబినెట్స్కి, ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాను అండ్ లోపల నేను లైట్ కూడా చూపించాను. వీటిల్లో మనం రియల్ ఐతో మనం చూసినప్పుడు మనకి ఏదైతే అవుట్పుట్ కనిపిస్తుందో, సో అదే అవుట్పుట్ని మనం మోడలింగ్ సాఫ్ట్వేర్లో కూడా మనం చూపించాలి ఫస్ట్. సో ఈ ఇమేజెస్ చూసే కదా లైక్ క్లయింట్ డిసైడ్ అవుతాడు, మనకి ఇట్లా కనిపిస్తుంది, లైక్ రూమ్ అంతా ఇట్లా ఉంటుంది, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన స్పేస్ అంతా ఇట్లా కనిపిస్తుంది అనేది. సో ఈ రెండరింగ్లోనే మనం మ్యాక్సిమం మనం చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో దీని నుంచే మనం ఎగ్జిక్యూషన్ అనేది పక్కాగా 2D డీటెయిలింగ్ అయిపోయిన తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం కంప్లీట్ ఎగ్జిక్యూషన్ పార్ట్. ఓకే, సో దట్స్ వై రెండరింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోడలింగ్కి ఏదైనా వాడచ్చు, 3ds Max కానీ లేదా స్కెచ్అప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. రెండరింగ్ సాఫ్ట్వేర్లో డీటెయిలింగ్ అండ్ ఆబ్జెక్ట్స్ ప్రాపర్గా ఎట్లా సెట్ అవుతాయి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే,
లైక్ టెక్స్చర్స్, వీటన్నిటిని మనం టెక్స్చర్స్ అంటాం. సీ హియర్, సో టైలింగ్ టెక్స్చర్, కిచెన్ డాడూయింగ్ టైలింగ్ టెక్స్చర్, అండ్ పైన లూవర్స్ ఇచ్చాను, దీస్ ఆర్ ద లూవర్స్. ఫాల్స్ సీలింగ్ అండ్ లైట్స్. సీ హియర్, సెంటర్ ఐలాండ్ కూడా నేను టెక్స్చర్ చూపించాను, ఈవెన్ స్టవ్ ఫ్లేమ్ కూడా నేను చూపించాను ఇక్కడ. ఓకే, చైర్స్కి వచ్చేసరికి లైక్ బాటమ్ అంతా క్రోమ్లో ఉంది, షైనింగ్ అంతా నేను ఇక్కడ ఇట్లా చూపించాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పార్ట్, లైక్ సపోర్టింగ్ సెంటర్ ఐలాండ్కి ఇంకొక సపోర్టింగ్ పార్ట్ నేను సిలిండ్రికల్ షేప్లో అండ్ బ్లాక్ కలర్ లూవర్స్లో నేను చూపించాను. ఓకే, దిస్ ద రెఫ్రిజిరేటర్, రోలింగ్ షటర్, అండ్ పక్కన వెట్ కిచెన్ ఉంది కదా, వెట్ కిచెన్కి వెళ్ళే డోర్ కూడా నేను ఇక్కడ ఈ కెమెరా వ్యూలో చూపించాను. ఓకే, సో ఎవ్రీథింగ్ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది తప్ప ఒక క్లే మోడల్ రెండరింగ్ అంతా మనం 3ds Maxలో నేను ప్లాన్ చేస్తాను. ఓకే, సో హియర్ నౌ దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. మీకు ఇక్కడ ఓపెన్ అయినప్పుడు 4 quadrants కనిపిస్తాయి. లైక్ దిస్ ఇస్ ద టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ ద పర్స్పెక్టివ్ వ్యూ. డిఫరెన్స్ ఏంటి అంటే నేను జస్ట్ ఒక బాక్స్ డ్రా చేస్తాను, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. సో టేక్ ద బాక్స్. నౌ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఏ కమాండ్ అయినా సరే మనం వర్క్ చేయడానికి, సో నౌ దిస్ ఈస్ ద ప్యానల్. ఈ కమాండ్ ప్యానల్లో మీకు ఇక్కడ నౌ దీస్ ఆర్ ద స్టాండర్డ్ ప్రిమిటివ్స్. ఇది క్రియేట్ ట్యాబ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. క్రియేషన్ ట్యాబ్, మోడిఫికేషన్, లైట్స్, కెమెరా, జామెట్రీ అడ్జస్ట్మెంట్స్, అండ్ ఇక్కడ ఇంకో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకున్నా సరే మీకు కంప్లీట్గా రైట్ సైడ్లో ఈ ప్యానల్లో మీకు కనిపిస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో నౌ యూ కెన్ సీ హియర్, నేను బాక్స్ ఏదన్నా తీసుకుంటే నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు, సో ఆ బాక్స్ కమాండ్ లేకపోతే ఏ ఆబ్జెక్ట్ మనం ఇక్కడ వర్క్ చేస్తున్నా సరే దాని పర్టికులర్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. వాటిని తర్వాత రీనేమ్ చేసుకోవచ్చు. అప్కమింగ్ క్లాసెస్లో మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ సీ హియర్, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ సీ హియర్ ఆల్సో, నేను టేక్ ఎ బాక్స్. నౌ పర్స్పెక్టివ్ వ్యూలో నేను బాక్స్ని జస్ట్ నేను ఇట్లా డ్రా చేస్తున్నాను చూడండి. టాప్ వ్యూలో యూ కెన్ సీ ఫ్రమ్ ద టాప్ వ్యూ నేను బాక్స్ డ్రా చేస్తున్నట్టు. అండ్ ఫ్రంట్ వ్యూ, సీ ద లెఫ్ట్ సైడ్ వ్యూ ఆల్సో. సీ హైట్ ఇంక్రీజ్ చేస్తాను. నౌ దిస్ ఈస్ ద హైట్. లెఫ్ట్ సైడ్ నుంచి హైట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో కనిపిస్తుంది ఇక్కడ. ఫ్రంట్ సైడ్ నుంచి ఎంత హైట్ ఇంక్రీజ్ అవుతుందో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సీ హియర్. అండ్ టాప్ వ్యూ చేంజ్ అవ్వదు, ఎందుకంటే హైట్ మన పైకి ఇట్లా కనిపిస్తుంది కదా, మన వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది కదా టాప్ వ్యూలో. నౌ దిస్ ఈస్ ద పర్స్పెక్టివ్. సో ఈ పర్స్పెక్టివ్లో ఫ్రంట్ వ్యూ, నౌ దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి చూసేప్పుడు నౌ దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. అండ్ నౌ దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ వ్యూ, టాప్ వ్యూ. ఏదో ఒక వ్యూని మనం ఫుల్ స్క్రీన్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఈ 3 parts అవసరం లేదు. సో మ్యాక్సిమం పర్స్పెక్టివ్ వ్యూలో మనం అడ్జస్ట్ చేసుకొని ఇట్లాగా డ్రా చేస్తాం. నౌ వెన్ ఐ క్లిక్ Alt+W, నౌ దిస్ ఇస్ ద పర్స్పెక్టివ్ వ్యూ. మళ్ళీ అదే Alt+W నేను క్లిక్ చేస్తే యూ విల్ బీ రీడైరెక్టెడ్ టు ద 4 quadrants parts. ఓకే, నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ షార్ట్ కట్. Alt+W. మీరు Alt+Wని క్లిక్ చేసినప్పుడు యూ విల్ బి నావిగేటెడ్ టు ద సెలెక్టెడ్ క్వాడ్రంట్. ఏ క్వాడ్రంట్ అయితే ఎల్లో కలర్లో ఇట్లా హైలైట్ అయ్యి కనిపిస్తుందో ఆ క్వాడ్రంట్కి మనం కరెక్ట్గా ఇది ఫుల్ స్క్రీన్గా వస్తుంది మీకు. ఓకే, ఇఫ్ ఐ టేక్ ద టాప్ వ్యూ, ఈ టాప్ వ్యూ నాకు హైలైట్ అయ్యి ఉంది కదా, Alt+W నేను క్లిక్ చేస్తాను, టాప్ వ్యూ నాకు ఇక్కడ హైలైట్ అయ్యి కనిపిస్తుంది. మరి పర్స్పెక్టివ్ వ్యూలో, సో ఈ పర్స్పెక్టివ్ వ్యూలో చూడండి ఒకసారి, నాకు బాక్స్ గ్రీన్ కలర్లో ఇక్కడ సాలిడ్గా కనబడుతుంది, కానీ ఇక్కడ ఓన్లీ లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఏంటి, లెఫ్ట్ వ్యూలో కూడా లైనే కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూలో కూడా లైనే కనిపిస్తుంది. పర్స్పెక్టివ్ వ్యూలో మాత్రం కరెక్ట్గా సాలిడ్ వ్యూ అంతా కనిపిస్తుంది, లైక్ గ్రీన్ కలర్ బాక్స్ కనిపిస్తుంది నాకు. సో దట్స్ అ డిఫరెన్స్ కాల్డ్ డిఫాల్ట్ షేడింగ్. సీ హియర్, పర్స్పెక్టివ్, స్టాండర్డ్ అండ్ డిఫాల్ట్ షేడింగ్. ఇక్కడ చూడండి, ఫ్రంట్ వ్యూ స్టాండర్డ్ wire frame, top view standard wire frame, left view standard wire frame. Wire frame is nothing but the line. ఒక లైన్ మాత్రమే మీకు ఇట్లా వైర్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. డిఫాల్ట్ షేడింగ్ లో ఉన్నప్పుడు మీకు ఇట్లా కంప్లీట్ బాక్స్ సాలిడ్ ఫామ్ లో కనబడుతుంది. ఇక్కడ కూడా నేను వైర్ ఫ్రేమ్ ని డిఫాల్ట్ షేడింగ్ లోకి నేను చేంజ్ చేశాను అనుకోండి,
See here, left side view లో నాకు బాక్స్ షేడ్ అయి కనబడుతుంది. Now this is the shaded part from the left side view. So this is your left side view. ఇక్కడ నుంచి చూస్తున్నాను. Now this is your left side view. And top view లో నేను click on the default shading. Now this is the top view. Zoom చేస్తున్నాను చూడండి. Now this is the top view. Same for the front view also, wireframe default shading. See here. Now this is the part. మీకు different parts ఉంటాయి ఇక్కడ. Default shading, facets, boundary box, flat color, hidden line, clay, model assist and stylized లో మళ్ళీ డిఫరెంట్ గా ఉంటాయి, గ్రాఫైట్ అని. సో డిఫరెంట్ పార్ట్స్ ఇవన్నీ మీకు లైక్ డిఫరెంట్ పార్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, వైర్ ఫ్రేమ్ ఓవర్ రైడ్ ఒక్కటి చాలు. 2023లో 3 వర్జన్లో నాకు వైర్ ఫ్రేమ్ ఓవర్ రైడ్ అని కనిపిస్తుంది. కొన్ని లైక్ 2017 or 2016 వర్జన్స్ లో మీకు ఓన్లీ వైర్ ఫ్రేమ్ అనే కనిపిస్తుంది. సో దట్ డజంట్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. ఓకే, సో డిఫాల్ట్ షేడింగ్, నౌ దిస్ ఇస్ ద డిఫాల్ట్ షేడింగ్ పార్ట్. సో ఇవి రెండే మనం యూస్ చేస్తాము. నౌ సెకండ్ షార్ట్ కట్, ఫస్ట్ షార్ట్ కట్ నేను Alt+W నేను చెప్పాను కదా. నౌ సెకండ్ షార్ట్ కట్ డిఫాల్ట్ షేడింగ్ కి అండ్ వైర్ ఫ్రేమ్ కి మీరు చూస్ చేసుకునే షార్ట్ కట్ చేంజ్ అవడానికి, డిఫాల్ట్ షేడింగ్ నుంచి వైర్ ఫ్రేమ్ లోకి చేంజ్ అవడానికి, లేకపోతే సేమ్ వైర్ ఫ్రేమ్ లోంచి మళ్ళీ డిఫాల్ట్ షేడింగ్ లోకి చేంజ్ అవడానికి F3 ఇస్ ద షార్ట్ కట్ గైస్. F3 ఒక్కసారి F3 నేను ప్రెస్ చేస్తాను, మీకు షేడింగ్ లోంచి వైర్ ఫ్రేమ్ లోకి చేంజ్ అవుతుంది. అండ్ వైర్ ఫ్రేమ్ లోకి గో బ్యాక్ టు ద డిఫాల్ట్ షేడింగ్ F3. సో ఈ షార్ట్ కట్స్ మీకు 3ds Max సాఫ్ట్వేర్ లో డిఫాల్ట్ గా కీస్ అన్ని ఆటోమేటిక్ గా అసైన్ అయ్యి ఉండిపోతాయి. ఓకే, లైక్ మీరు కస్టమైజ్డ్ గా మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కస్టమైజేషన్ చేసే పార్ట్స్ కొన్ని ఉంటాయి, అవి నేను ఆటోకాడ్ డ్రాయింగ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు రియల్ టైమ్ సెనారియో ఎట్లా వర్కౌట్ అవుతుంది, నేను ఎట్లా వర్కౌట్ చేస్తాను అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో నేను చెప్తాను. ఓకే, సో నౌ దట్స్ ద సెకండ్ షార్ట్ కట్. ఓకే, ఫర్ డిఫాల్ట్ షేడింగ్ అండ్ ద వైర్ ఫ్రేమ్. ఓకే, వైర్ ఫ్రేమ్ ఎందుకు యూజ్ చేసుకోవాలి, డిఫాల్ట్ షేడింగ్ లోనే ఉండి మనం వర్క్ చేయొచ్చు కదా అంటే, ఈ డిఫరెన్స్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ లో మనం వర్క్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది. ఓకే, సో నౌ సీ హియర్ 4 quadrants కనిపిస్తాయని చెప్పారు కదా. నౌ దీస్ ఆర్ ద 4 quadrants. సో దిస్ ఇస్ ద మెయిన్ టూల్ బార్. ఇక్కడ ఫైల్, ఎడిట్, టూల్స్ అండ్ కొన్ని క్రియేట్ ట్యాబ్ అండ్ మోడిఫైయర్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నవే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి కొన్ని, లైక్ కెమెరా ఒకటి. దీస్ ఆర్ ద వ్యూస్ and this is the create part. Standard primitives, extended primitives, AEC objects, compound, particles, patch grids ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీకు అవే ఇక్కడ కూడా ఉంటాయి, సేమ్ పార్ట్స్. ఓకే, ద సేమ్ టూల్స్. వీటికి సంబంధించిన మోడిఫికేషన్ టూల్స్ నాకు ఇక్కడ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సీ హియర్, నౌ దిస్ ఇస్ ద క్రియేట్ ట్యాబ్. ఈ క్రియేట్ ట్యాబ్ పక్కనే మోడిఫై ట్యాబ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ ద మెయిన్ మెనూ అండ్ దిస్ ఈస్ ద సబ్ మెనూ. ఓకే, ప్లస్ లో ఇక్కడ మీకు క్రియేట్ లో ఉంది కదా, క్రియేట్ లో రిలేట్ అయ్యే మొత్తం కంప్లీట్ గా ఇక్కడ మీకు కనిపించే పార్ట్స్ ఇవన్నీ టూల్స్. మోడిఫై రిలేటెడ్ టూల్స్ అన్ని మీకు ఇక్కడ ఈ మోడిఫై లిస్ట్ లో ఉంటాయి. సో ఇవన్నీ మోడిఫై లిస్ట్, హండ్రెడ్స్ ఆఫ్ మోడిఫైయర్స్ ఉంటాయి. మళ్ళీ వాటిల్లో డిఫరెంట్ మోడిఫైయర్స్ ఉంటాయి. ఒక మోడిఫైయర్ నేను తీసుకుంటే మీకు ఇక్కడ బాక్స్ కింద ఇక్కడ మోడిఫైయర్ అప్లై అవుతుంది, దాని కింద మీకు మళ్ళీ ఆ మోడిఫైయర్ లోనే మళ్ళీ ఇంకా డిఫరెంట్ పార్ట్స్ కనిపిస్తాయి. ఓకే, లైక్ ద డిఫరెంట్ టూల్స్. అండ్ హైరార్కీ పెద్దగా మనం యూజ్ చేయము. నెక్స్ట్ బాక్స్ 1 లైక్ పారామీటర్స్, ఈ పారామీటర్స్ కూడా మనం యూజ్ చేయము. మనం ఎక్కువ వర్క్ చేసేది క్రియేట్ ట్యాబ్ తోని అండ్ మోడిఫైడ్ ట్యాబ్ తో మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఒకసారి చూడండి, లైక్ మెయిన్ టూల్ బార్ మోడ్యులర్ కనబడుతుంది కదా. దిస్ ఇస్ హియర్ బాక్స్ ని నేను ఫ్రోజ్ చేయాలి లేకపోతే హైడ్ చేయాలన్నా నాకు ఇక్కడ ఐ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్. అదే సేమ్ పోర్షన్ నేను ఇక్కడ హైడ్ చేసుకోవాలంటే నేను సెలెక్ట్ చేసుకొని కూడా నేను ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. లైక్ లెఫ్ట్ క్లిక్, హైడ్ సెలెక్షన్, సి హైడ్ అయిపోయింది కదా.
మీకు ఇట్లాగా 3ds Maxలో కీబోర్డ్తో వర్క్ చేసుకునే కామన్ షార్ట్ కట్స్, కామన్ కీస్ అండ్ మౌస్తో మీరు వర్క్ చేసేటప్పుడు ఇక్కడ రైట్ క్లిక్లో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో మెయిన్లీ అంతా కూడా ఈ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ ఏదైతే నాకు కనిపిస్తుందో వర్క్ అంతా ఇక్కడి నుంచే మనం యూజ్ చేస్తాం. నా ఫ్రమ్ హియర్ సెలెక్ట్ చేసుకుంటాము, హైడ్ కావాలంటే హైడ్, లేకపోతే దీన్ని మాడిఫై చేయాలంటే మాడిఫై చేస్తాము. సో ఐ కెన్ గో హియర్ అండ్ అగైన్ అన్హైడ్ ఆల్. ఐ చేంజ్ దిస్ టు ద ఫేసెట్స్ పార్ట్. ఫేసెట్స్ ఆర్ డిఫాల్ట్ షేడింగ్ రెండు ఒకటే. కొన్ని వర్జన్స్లో మీకు ఫేసెట్స్ అని కనిపిస్తాయి, కొన్ని వర్జన్స్లో డిఫాల్ట్ షేడింగ్ అని కనిపిస్తాయి. అండ్ స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. మీ సిస్టమ్ మీద లోడ్ పడకుండా ప్రాపర్గా మనకి షేడింగ్ అంతా కూడా టెక్స్చర్ అప్లై చేసినా సరే టెక్స్చర్స్ అన్నీ కనిపిస్తాయి. స్టాండర్డ్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ వన్. హై క్వాలిటీ కనుక మీరు వెళ్తే హై క్వాలిటీలో మీకు ఇక్కడ అప్లై చేసిన టెక్స్చర్ క్లియర్గా కనిపిస్తుంది, కానీ సిస్టమ్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. మీరు ఏ 3D మోడలింగ్ సాఫ్ట్వేర్ అన్నా యూజ్ చేయండి, రియాలిటీలో ఈ బాక్స్ అనేవి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బాక్సెస్ అయిపోతాయి. లేదా మీరు రెక్టాంగిల్స్ తీసుకున్నా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ అయిపోతాయి. ఇక్కడ ఒకసారి చూడండి, ఎక్స్టీరియర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ నేను డిజైన్ చేసి చూపించాను కదా. సో వీటిల్లో నేను ఎన్ని బాక్సెస్ నేను యూజ్ చేస్తుంటాను. ఇక్కడ విండోస్కి, బాల్కనీకి, బాల్కనీ గ్లాస్కి, పైన రైలింగ్కి, కామన్ వాల్స్కి, బాల్కనీ వాల్కి అండ్ పైన పర్గోలా పార్ట్కి, డోర్స్కి, కాంపౌండ్ వాల్ అండ్ కింద ఉన్న గ్రౌండ్ కూడా మనమే డిజైన్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ అన్ని మనం బయట నుంచి తెచ్చుకుంటాం. సో వీటికి ఇన్ని బాక్సెస్ నేను యూజ్ చేస్తుంటాను. సో అవన్నీ మీకు ఫైల్ స్పేస్ అనేది లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. లైక్ పాలిగన్స్ లో కౌంట్ అవుతాయి. మీకు అంతా ఎట్లా కౌంట్ అవుతుంది అంటే, సీ హియర్ ఈ బాక్స్ కి మీకు ఇక్కడ కార్నర్స్ లో యూ కెన్ సీ ద కార్నర్స్. ఈ కార్నర్స్ లో మీకు డాట్స్ వస్తాయి. ఎప్పుడు ఐ షో యూ వన్ సింపుల్ డిఫరెన్స్. సి, సో డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 4 5 6 7. మరి వెనకాల ఇంకొక డాట్ ఉంది, ఆ డాట్ కనిపించాలి కదా. సి హియర్ నౌ దిస్ ఇస్ ద 8th డాట్. ఇక్కడ కనిపిస్తుంది కదా. వీటిని పాలిగన్స్ అంటాం మనం. టెక్నికల్ గా పాలిగన్స్ అని పిలుస్తాం. ఈ పాలిగన్స్ ఇట్లాగా మీకు అన్ని ఇంక్రీజ్ అయిపోయి ఫైల్ స్పేస్ అనేది ఫుల్ హెవీగా వచ్చేస్తుంది మీకు. అప్పుడు ఇంటర్ఫేస్ అంతా, సో ఇప్పుడు చూడండి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా. సో ఈ ఫాస్ట్ గా మూవ్ అయ్యే పార్ట్ అంతా మీకు తర్వాత స్లోగా ఇట్లా మూవ్ అవుతుంది. ఓకే, సో అది ఫైల్ స్పేస్ ఎక్కువ అయిపోయినప్పుడు. సో ఆ ఫైల్ స్పేస్ ని కూడా ఎట్లా మినిమైజ్ చేసుకోవాలి అనేది మీకు 3ds Max లో ఒక ట్రిక్ ఉంటుంది. సో ఆ ట్రిక్ మళ్ళీ అప్కమింగ్ వీడియోస్ లో నేను చెప్తాను. ఓకే, సో ఎంత ఫైల్ స్పేస్ అయితే మీకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందో, సో ఆ ఫైల్ స్పేస్ ని మనం హాఫ్ కి రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలిగన్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, తప్పదు, కావాలి. ప్రాజెక్ట్ మరి డిజైన్ చేస్తున్నామంటే సో బాక్సెస్ తీసుకుంటాం లేదా రెక్టాంగిల్స్ తీసుకుంటాం. ఏది వర్క్ చేసినా మీకు పాలిగన్స్ ఇంక్రీజ్ అయినా సరే ఫైల్ అనేది హెవీ అవ్వకుండా మనం ప్రాపర్గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా మూవ్ అయ్యేలాగా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను పైన అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. ఓకే, నౌ సో దిస్ ఈస్ ద టోటల్ ఇంటర్ఫేస్. లైక్ రియల్ టైమ్ వీడియోస్ అండ్ రియల్ టైమ్ కాన్సెప్ట్స్ మీదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ప్రాపర్గా వేరే లైక్ ట్యూటోరియల్స్ లాగా 1 by 1 ఈ టూల్ తర్వాత ఈ టూల్ తీసుకోండి, లేకపోతే ఈ టూల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అండ్ దీని పారామీటర్స్ ఏంటి అనేది నేను అట్లాగా లైక్ ఒక నార్మల్ కోర్స్ లాగా నేను చెప్పాను మీకు. నేను టూల్ ఆపరేట్ చేసేటప్పుడు దీని మాడిఫైయర్స్ అండ్ మీ ఈ టూల్ని మీరు లైక్ బాక్స్ని ఎట్లా ఫామ్ చేసుకోవాలనేది మౌస్ క్లిక్స్ కూడా ఉంటాయి. సో ఆ క్లిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 బాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ కూడా అప్పుడే చెప్తాను. అండ్ తర్వాత రెక్టాంగిల్స్ యూజ్ చేసుకుంటాం. సో ఈ రెక్టాంగిల్ని మనం 2D పార్ట్ నుంచి మళ్ళీ 3D పార్ట్ ఎట్లా ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం అనేది కూడా నేను కంప్లీట్గా మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీదే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, సో వీడియో ఏది అప్లోడ్ చేసినా సరే లాస్ట్ వరకు కంప్లీట్గా ఫాలో అవ్వండి. మీ అవుట్పుట్స్, నేను ఇప్పుడు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అవుట్పుట్ ఎట్లా కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నా సరే ఇదే అవుట్పుట్ మీకు కంపల్సరీగా వచ్చేస్తుంది. ఓకే, లైక్ ఐఎమ్ డామ్ ష్యూర్. ప్రాపర్గా మీరు ఈ టూల్స్ అన్నీ ఎట్లా యూజ్ చేయాలి అనేవి ప్రతి టిప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో
ఆ టిప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని నేను షార్ట్ కట్స్ చెప్పాను. అండ్ తర్వాత ఇక్కడ మాడిఫైయర్స్ లో ఏం యూజ్ చేస్తానో చెప్తాను. కెమెరా ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను. కీబోర్డ్ షార్ట్ కట్స్ కెమెరాని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. లైటింగ్ ఎట్లా యూజ్ చేయాలి, లైటింగ్ ఎట్లా ప్లేస్ చేయాలి అనేది వీడియోలో నేను ప్రాజెక్ట్ ఎట్లయితే చేస్తున్నానో అదే పాయింట్ టు పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నాట్ లైక్ ఈ ట్యూటోరియల్ తర్వాత ఈ ట్యూటోరియల్ మీ బాక్స్ తీసుకున్న తర్వాత కోన్ తీసుకోండి, లేదా స్పియర్, జియో స్పియర్. సో ఇట్లాగా వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు కూడా యూజ్ ఏం లేదు. సో జస్ట్ అది మీరు వేరే ఛానల్స్ లేకపోతే వేరే ట్యూటోరియల్స్ చూడండి, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. అండ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మీరు ఇన్స్టిట్యూట్ కరికులం ఫాలో అయ్యేటప్పుడు కూడా ఇవన్నీ వన్ బై వన్ స్టాండర్డ్ ప్రైమిటివ్స్ అయిపోయినాయి, ఎక్స్టెండెడ్ ప్రైమిటివ్స్, అండ్ తర్వాత స్ప్లైన్స్, నర్బ్స్, కర్వ్స్, కాంపౌండ్ ఆబ్జెక్ట్స్, లైట్స్, ఇవే చూపిస్తాను. సో ఇవన్నీ చూసినప్పుడు మీకు అవుట్పుట్స్ ఎట్లా వస్తాయి అనేది, లేదా నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్ నేను యూజ్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది డిఫరెన్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నాను. ఓకే, సో ట్రై టు ఫాలో మై ఎవ్రీ వీడియో. ప్రతి దాంట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కన్సిడర్ దిస్ యాజ్ ద ఫస్ట్ ట్యూటోరియల్. సో ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, తర్వాత మీకు ఆటోక్యాడ్ డ్రాయింగ్స్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, డైరెక్ట్లీ విల్ బి స్కిప్పింగ్ టు ద ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి, ఇట్ మే బి ద ఇంటీరియర్ ఆర్ ఇట్ మే బి ద ఎక్స్టీరియర్ పార్ట్, ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, అండ్ దాని నుంచి వాల్స్ ఎట్లా డెవలప్ చేయాలి, వాల్లో విండోస్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, అండ్ డోర్స్ ఎక్కడి నుంచి ఇంటిగ్రేట్ చేయాలి. ఒకవేళ డోర్ ఇన్బిల్ట్ డోర్ ఇక్కడ పాసిబుల్ అవ్వలేదు, లేకపోతే అదంతా రియలిస్టిక్ గా కనిపించట్లేదు అంటే బయట నుంచి ఏ డోర్, ఎట్లాంటి డోర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు ఆ వెబ్సైట్ ఇన్పుట్స్ కూడా నేను ఇస్తాను మీకు. ఓకే, ట్రై టు ఫాలో ఎవ్రీ వీడియో అండ్ డోంట్ స్కిప్ ఎనీ పార్ట్. ఏ ఒక్క పార్ట్ స్కిప్ చేయకండి, నా రియల్ టైమ్ టిప్స్ మీరు మిస్ అయిపోతారు. ఓకే, now that's it for this video guys. We'll meet in the next video. This is Pawan signing off.